పెద్దలు ఉన్న ఆ సభలో ధృతరాష్ట్రుడు తన వారికి ఆపద కలగకూడదు, తన వారు క్షేమంగా ఉండాలి అని. చూడండి, వీడికి లోపల స్వార్థం ఉంది గుడ్డోడికి. తన వారు క్షేమంగా ఉండాలి, అక్కడ తనకు మర్యాద దక్కాలి అబ్బా అనే ఉద్దేశంతో వరాల మీద వరాలు ఇచ్చాడు. ఎవరిది? వాళ్ళ సొమ్మ, వాళ్ళ తాతద, వాళ్ళ సంపాదన చేసుకుంది. మోసంతో గెలిచి వరాలు ఇచ్చాడట. ద్రౌపదీదేవి ధర్మం చెప్పి 2 వరాలను మాత్రమే పొంది భర్తలను దాస్యం నుండి విడిపించుకుంది, తిరిగి రాజ్యాన్ని పొందింది. ధృతరాష్ట్రుడు ఇస్తున్న 3వ వరాన్ని పుచ్చుకోక ధర్మం చెప్పింది, 3వ వరాన్ని కోరలేదు. ఇదంతా అక్కడ ఉన్న కర్ణుడు చూసి ఇలా అన్నాడు, నేను ఈ భూలోకంలో ఎంతమంది అందగత్తలైన స్త్రీలను గురించి విన్నాను, కానీ వారిలో ఈ ద్రౌపదిలాగా పనిని ఇంత సులభంగా సాధించుకోవచ్చు అని మాత్రం నేను వినలేదు. ఎంత బుద్ధివంతురాలు! పాండవులు కానీ కౌరవులు కానీ కొట్టుకునేటువంటి సమయంలో ఈ ద్రౌపది మధ్యలోకి వచ్చింది, పాండవులను కాపాడింది, వారికి శాంతిని కలిగించింది. పాండవులకు నీటిలో మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు వారిని నావయే ఆధారం, ఇంకొక ఆధారమే లేదు. ఇలాంటి సమయంలో ఈ ద్రౌపది నావ అయింది, పాండవులను కాపాడింది, పాండవులకు ఆధారమైంది అన్నాడు. ఈ మాటలు విని భీముడు సహించలేకపోయాడు. అంటే ఈవిడ కాపాడింది భార్య అనే విధంగా హాస్యం చేశాడు. భీముడి మనస్సు వికలమైపోయింది. పాండవులకు స్త్రీ గతి అయింది, స్త్రీ వల్లే పాండవులు రక్షించబడ్డారు అనే కర్ణుడి భావనను గ్రహించాడు. స్త్రీ ఉండబట్టే వీళ్ళంతా రక్షించబడ్డారు, స్త్రీ నుంచినే మళ్ళీ వీళ్ళు తేరుకున్నారు, వీళ్ళకి స్త్రీనే ఆధారం అనే విధంగా మాట్లాడాడు. అదే భావన. తర్వాత భీముడు ఇలా అన్నాడు, సంతానము, కర్మ, విద్య అనే 3 జ్యోతులు పురుషులలో ఉంటాయని దేవల మహర్షి చెప్పాడు. వాటి ద్వారానే సమస్త సృష్టి జరుగుతుంది. శరీరము ప్రాణము లేనిదైనప్పుడు, అపవిత్రమైనప్పుడు బంధువులు దానిని వదిలేస్తారు, అంతే కదా. దేహే త్రితయమే వైతత్ పురుషస్యోపయుజ్యతే. అప్పుడు సంతానము, కర్మ, జ్ఞానాలే పురుషుడికి పరలోకంలో ఉపయోగపడతాయి. ఈ దుశ్శాసనుడు ద్రౌపదిని తాకి ఆమెను అపవిత్రం చేశాడు. దానితో మన సంతాన జ్యోతి నశించింది. పరపురుషుడు తాకిన స్త్రీని పుట్టిన సంతానం ఇక దేనికి ఉపయోగపడుతుంది, దేనికి అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నా, నచైవోక్త చానుక్త హీనతః పురుషా గిరః. నీచుడు కఠినంగా మాట్లాడకపోయినా ఉత్తమ పురుషులు వాటికి సమాధానాలు చెప్పరు. స్మరంతి సకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి. స్మరంతి సకృతాన్యేవ న వైరాణి కృతాన్యపి. సంతః ప్రతివిజానంతః సంతః ప్రతివిజానంతః లబ్ధ సంభావనాః స్వయం లబ్ధ సంభావనాః స్వయం. సత్పురుషులు ఇతరులు చేసిన ఉపకారాలనే స్మరిస్తూ ఉంటారు, కానీ వారు చేసిన అపకారాన్ని స్మరించరు. అలా నడుచుకున్న సజ్జనులే సన్మానాలకు పొందుతూ ఉంటారు అన్నాడు. అప్పుడు భీముడు ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, నాకు అనుమతి ఇవ్వు.
ఇక్కడ ఉన్న శత్రువులందరినీ ఇక్కడే చంపేస్తాను, అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. ఇక మాట్లాడుకోవటాలు ఉండవు, సమాధానాలు చెప్పుకోవటాలు ఉండవు, అరుచుకోవటాలు ఉండవు అని లేచాడు పైకి. ఈరోజే ఇప్పుడే అందరినీ చంపేస్తాను, నువ్వే ఈ భూమినంతా పాలించు అని మృగాల మధ్యలో నిలబడిన సింహంలాగా భీముడు తమ్ముళ్ల మధ్యలో నిలబడి ఉన్నాడు. కోపంగా శత్రువుల వైపు చూడసాగాడు. అలా కోపంగా చూస్తున్న భీముడిని అర్జునుడు శాంతింపజేశాడు. నిజంగా కోపం వచ్చేస్తే అయిపోతుంది. భీముడు తనలో తాను మండిపోసాగాడు. ఆ సమయంలో భీముడి చెవుల నుండి, రోమాల నుండి పొగ, నిప్పురవ్వులు వెలువడ్డాయి. ఎందుకంటే అగ్ని గద లోపల. అప్పుడు భీముడి ముఖం అతి భయంకరంగా తయారైపోయింది, చూడటానికి అతి రౌద్రంగా అయిపోయింది. భీముడు అందరికీ ప్రళయకాల యముడిలాగా కనిపించాడు. ఆ భీముడిని ధర్మరాజు చేతిలో పట్టుకొని ఆపి, శాంతించు, శాంతించు, శాంతంగా ఉండు అని ఓదార్చాడు. ఆయనకు ధర్మరాజు ఒక్కడే ఓదార్చడం, ఇంకెవరు ఓదార్చినా అయ్యలేదు. భీముడు అగ్ని పురుషుడు, వాయు. తర్వాత చేతులు జోడించి పెదనాన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడి వద్దకు ధర్మరాజు కూడా వెళ్ళాడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ మహారాజా, నువ్వే మాకు రాజువు, మేమేం చేయాలో ఆజ్ఞాపించు. మేము ఎప్పుడూ నీ మాట జవదాటము, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటామన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, శత్రువులు లేనివాడా, ఓ ధర్మరాజా, నీకు ఎలాంటి విఘ్నాలు కలగవు, నీకు మేలే జరుగుతుంది. నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరు ఓడిపోయినా ధనాన్ని అంతా తీసుకోండి. ఓడిపోయినటువంటి ఏమేమి ఓడిపోయినారో మీరు ఆ ధనాన్నంతా తీసుకోండి. మీ రాజ్యానికి క్షేమంగా వెళ్ళి హాయిగా పాలించుకోండి. వృద్ధుడైన నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, నా ఆజ్ఞను పాటించండి. నా మాటలు మీకు మేలు చేస్తాయి, శ్రేయస్సును కలిగిస్తాయి. నాయనా ధర్మరాజా, నీకు ధర్మం గురించి తెలుసు, ధర్మ సూక్ష్మాలు బాగా తెలుసు. నువ్వు బుద్ధిమంతుడువు, వినయశీలుడువు, పెద్దలను సేవించేవాడువు. యతో బుద్ధిస్తతః శాంతిః ప్రశమం గచ్చ భారత, నాదారుణి పతేశ్చస్త్రం దారుణ్యే తన్నిపాత్యతే. బుద్ధి ఉన్న చోటే శాంతి ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు. గొడ్డలి వ్రేటు ఎప్పుడూ కొయ్య మీదనే పడుతుంది కదా, రాళ్ల మీద కానీ లోహం మీద కానీ పడదు. మంచి వాళ్ళకే దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే నీకు తగిలాయి, ఓర్పుతో ఉండు. నవైరాణ్య బిజానంతి గుణాన్ పశ్యంతి నా గుణాన్, గుణాన్ పశ్యంతి నా గుణాన్. విరోధం నాదిగచ్చంతి, విరోధం నాదిగచ్చంతి. ఏత ఉత్తమ పూరుషాః, ఏత ఉత్తమ పూరుషాః స్మరంతి సుకృతాన్యేవ, స్మరంతి సుకృతాన్యేవ. నవైరాణి కృతాన్యపి, నవైరాణి కృతాన్యపి. సంతః పరార్థం కుర్వాణ, సంతః పరార్థం కుర్వాణ. నావేక్షంతే ప్రతిక్రియాం, నావేక్షంతే ప్రతిక్రియాం. ఉత్తములైన పురుషులు శత్రుత్వాలను తొందరగా మరిచిపోతారు, గుణాలను మాత్రమే చూస్తారు, అవగుణాలను చూడరు. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకు. మీరు ఉత్తములు కాబట్టి అన్నీ మర్చిపోతారు, తెలుసు నాకు.
ఇతరులు చేసిన మంచి పనులనే తలుచుకుంటూ ఉంటారు. తమకు కీడు జరిగినా తలుచుకోరు. ఇతరులకు మేలే చేస్తారు. ప్రతీకారాలకు దిగరు ఎప్పుడు. నువ్వు ఉత్తమ పురుషుడవు. కీడును మర్చిపో. మాలోని మంచిని చూడు. మాపై ఆగ్రహించకు. శత్రుత్వాన్ని పెట్టుకోకు. మేము కీడు చేసినా మా మంచి పనులనే తలుచుకో. చివరిగా ఒక్క మాట, మేము చేసిన కీడు మరిచిపోయి మాకు మేలు చేయి. చూడండి, ఏం న్యాయం ఇది. నువ్వు ఉత్తమ పురుషుడువు కదా, అందుకని పగలు ప్రతీకారాలు పెట్టుకోకు. పగలు పెట్టుకోవద్దు అని భయంతో అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే అట్లా వేడుకోకపోతే ఏమైపోతానో తెలుసు, రాజ్యం ఏమవుతుందో తెలుసు. కాబట్టి ధర్మరాజును వేడుకుంటున్నాడు. వరంగా అది ఇచ్చేది, అభయాన్ని పొందుతున్నాడు మాట యొక్క తీరులో. ఓ ధర్మరాజా, నీచ మానవులు మాత్రం చాలా కఠినంగా మాట్లాడతారు. మనస్సుకు నొప్పి కలిగించేలాగా మాట్లాడతారు. మధ్యములు మాత్రం ఇతరులు కఠినంగా మాట్లాడితే కఠినంగా మాట్లాడతారు. ఇతరులు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు కఠినంగా. ధీరులైన ఉత్తములు మాత్రం ఇతరులు కఠినంగా మాట్లాడినా మాట్లాడకపోయినా తాము కఠినంగా మాట్లాడరు. ఇది నీతి ఎంత బాగుంది చూసారా. మేలు కలిగించే మాటలే మాట్లాడరు వాళ్ళు. అంటే మేలు కలిగించే మాటలే వాళ్ళు మాట్లాడరు. స్మరంతి సుకృతాన్యేన నవైరాణి కృతాన్యపి సంతక ప్రతివిజానంతే లబ్ధ్వా ప్రత్యయమాత్మనః. సత్పురుషులు తమ అనుభవాన్ని బట్టి ఇతరుల యొక్క మంచి చెడ్డలను అవగాహన చేసుకుంటారు. వారు చేసిన మంచి పనులనే గుర్తు ఉంచుకుంటారు. చెడ్డ పనులను గుర్తు చేసుకోలేరు. సత్పురుషులు పెద్దలను నియమించిన హద్దులను అతిక్రమించరు. వారి దర్శనమే అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు ఈ విషయాలను గుర్తుంచుకో. సత్పురుషుడిగా ప్రవర్తించు. ఇతరుల్లోని మంచినే గుర్తించుకో, చెడును గుర్తించుకోకు. అంటే నా కొడుకుల్ని ఏమి చేయొద్దు అని అర్థం. కౌరవ పాండవుల్లో నువ్వే పెద్దవాడు కదా, పెద్దవాడిలాగానే ప్రవర్తించు. నాయనా, దుర్యోధనుడు కఠినంగా ప్రవర్తించాడు, నీ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. అతడిపై ఆగ్రహించకు, అనుగ్రహించి దయతలుచు. అతని ప్రవర్తనను మనసులో పెట్టుకోకు. అతడిలోని మంచి గుణాలను మాత్రమే గ్రహించు. వాళ్ళ ఏ మంచి గుణం ఉందో తెలీదు. మీ అమ్మ అయినటువంటి గాంధారి ముఖాన్ని చూడు. ఏం చూసేది ముఖం? కళ్ళు మూసుకుంది. ఏం చూడటం? ముఖాన్ని చూసి వాడిని క్షమించు. నీ తండ్రిని గుడ్డివాడి అయిన నా ముఖాన్ని చూసి వాడిని క్షమించు. నీ తండ్రిని కదా నేను గుడ్డివాడిని, నా ముఖమన్నా చూసి వాడిని క్షమించు. మా ఇద్దరిని మనసులో పెట్టుకో. నేను జూదం ఎప్పుడు కూడా ఏర్పాటు చేయటానికి ఒక కారణం ఉంది. ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే మిత్రులందరూ ఒక చోటుకి చేరుతారు. అప్పుడు నా కుమారులు బలము, నీ బలము ఎంతటివో నాకు తెలుస్తాయి. నీ బలం తెలుసుకోవాలనే ఇలా జూదాన్ని ఏర్పాటు చేశాను. ఈ ఆలోచనే నా మనస్సులో ఉంది, వేరే ఆలోచన లేదు. అందుకే నేను జూదాన్ని ఆపలేదు, ఆపే ప్రయత్నమూ చేయలేదు. ఓ ధర్మరాజా, ఈ కురువంశానికి విదురుడు బుద్ధివంతుడైన మంత్రిగా ఉన్నాడు. కనుక ఎప్పుడూ కూడా కురువంశం దుఃఖాన్ని అనుభవించకూడదు. నీలో ధర్మం ఉంది, అర్జునుడిలో ధైర్యం ఉంది.
భీముడిలో పరాక్రమం ఉంది, నకుల సహదేవుల్లో శ్రద్ధ, గురు శుశ్రూషలు ఉన్నాయి. నీకు మేలు జరుగుతుంది. నువ్వు ఇక ఖాండవ ప్రస్థానానికి వెళ్ళు. నువ్వు దుర్యోధనుడు మొదలైన వారు నీకు తమ్ముళ్ళు, వారితో స్నేహంగా ఉండు, మనస్సును ధర్మం మీదనే నిలిపి ఉంచు అన్నాడు. తమ్ముళ్ళు చిన్నపిల్లలు చేష్ట అంతే అనే విధంగా అన్నాడే. చిన్నపిల్లల వీళ్ళు దున్నపోతులు. అంత అయినా కూడా వాళ్ళను ఏదో దూషించినట్టుగా చిన్న 2 మాటలు మాత్రం వేసి ఈయనకు పొగిడి 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 ఆశీర్వాదం చేస్తున్నాడు. ద్రౌపదికి వరాలట ఇవ్వటం, ఏదో దేవుళ్ళలాగా, గుడ్డి దేవుడు. ఏం వరాలు ఇచ్చేది? వాళ్ళది వాళ్ళకి ఇవ్వటం ఏమిటి? వాళ్ళది ఇవ్వటమేడు వరాలు. కానీ ఆ ధర్మంగా తాను అడిగింది మంచిది. ఇది వాడు కూడా హాస్యం చేశాడు కర్ణుడు. వాడికి దెబ్బలు పడతాయి, వీడికి పడతాయి, అందరికీ పడతాయి. వాళ్ళ గుణమంతా తెలుసుకున్నారు ఇప్పుడు. అంతవరకు వీళ్ళ కుళ్ళు గుణము ఇంతవరకు బయట పడలే, ఇంకా పడింది కొంచెం కొంచెం. మొదటి నుంచి తెలుసు వీళ్ళకి, అయినా బయట పడలే. ఇది బయటపడిపోయింది. తర్వాత ధర్మరాజు పెద్దలందరి వద్ద అనుమతి తీసుకున్నాడు. తమ్ముళ్ళతో కలిసి సభ నుంచి బయటకు వెళ్ళాడు. ద్రౌపదితో కలిసి అందరూ రథాలపై కూర్చున్నారు. ఇంద్రప్రస్థానికి బయలుదేరారు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 74వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు అనుగ్రహించటంతో పాండవులకు మళ్ళీ ఐశ్వర్యం లభించింది, రాజ్యం లభించింది. వారు మళ్ళీ ధనవంతులయ్యారు. వారి వైభోగాన్ని చూసి కౌరవులు మళ్ళీ కొతలాడిపోయారు. ఎంత పని అయింది, చేతికొచ్చింది నోటికొచ్చింది మింగలేకపోయామే అనుకున్నారు అంతా. ఈ గుడ్డోడి నుంచి కదా ఇంత అయింది. అందరూ తిట్టుకుంటున్నారు పెద్దవాడిని. ఈ పెద్దవాడు రాజుగా ఉండబట్టే కదా ఏమైనా చేసి మనం ఎవరైనా రాజు కాకూడదా, ముగించేసి అనుకున్నారు. చూడండి, అంతవరకు వెళ్ళిపోయింది వీళ్ళకి మాట. తండ్రి అంటే భయం లేదు, ఏమీ లేదు వీళ్ళకి. అంత గారాభంగా పెంచాడు అనిపిస్తుంది. చెప్పాడు, ఎంత దుష్టుడు. వ్యాసభగవానుడు అప్పుడే చెప్పాడు, అన్ని పిండాలు బాగున్నా కానీ ఈ పెద్ద పిండం మాత్రం బాగలేదు, దీన్ని నాశనం చేస్తానన్నప్పుడు వద్దు అన్నారు గాంధారి. ఇద్దరు కూడా, అయ్యో అట్లా చేయొద్దు, అది మంచి ముద్దుగా ఉంది. లేదు ఈ పిండమే మొత్తం కురువంశాన్ని నాశనం చేస్తుంది ఈ పిండము అని చెప్పాడు. మాట వినలేదు. ఆ పిండానికే ముద్దు పెట్టుకొని కుండలో పెట్టుకున్నారట. ఏం చేసేది? ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫలితం. అప్పుడు అనిపించింది వాడికి, అనిపించుకో ఉంటుంది లోపల, అనుకో ఉంటాడు కూడా. గాంధారి వాళ్ళిద్దరు పిసిలాడుకున్నారు. ఏం చేయటం ఇప్పుడు? మా కొడుకుని రక్షించుకోవాలా? ఇప్పుడు ఏమైనా కోపం వచ్చేస్తే భీముడికి చచ్చిపోతాడు మన కొడుకు అని, వాడి నుంచే చావు అని తెలుసు. అందుకని భయపడ్డారు. రక్షించుకున్నారు అప్పుడు న్యాయంగా. వీళ్ళు వరంగా అది ఇచ్చింది, ఓడిపోయిందంత వాపసు ఇచ్చేసి ఏదో మంచి పేరు తెచ్చుకున్నాం అనుకున్నారు. కొంతమంది అనుకున్నారు కానీ కొంతమంది అనుకోలేదు. ఇదంతా నాటకం అని. వాళ్ళు ఆడారు, వీళ్ళు ఆడారు అనుకున్నారు. మధ్యలో ఒక స్త్రీ మాత్రం చాలా కష్టపడింది, ద్రౌపది. ఆ ద్రౌపది స్త్రీ మాత్రం చాలా కష్టపడింది అనుకొని వీడు మాత్రం లోపల కొత్తలాడిపోతున్న కౌరవులు మళ్ళీ కొత్తలాడి వారిపై వైభోగాన్ని చూసి వాళ్ళు ఆ పాండవుల యొక్క వైభవం చూశారు కదా, మళ్ళీ వాళ్ళకి ఎట్లా దక్కింది? వారి కడుపు మండిపోయింది, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయింది, అసూయపడ్డారు. పాండవులు తమ రాజ్యానికి తిరిగి వెళ్ళటానికి ధృతరాష్ట్రుడు అనుమతించాడు. ఆ ఆజ్ఞను దుశ్శాసనుడు విన్నాడు, కళ్ళారా చూశాడు, కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.